సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎలవెలల కలుగునుగాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం బైబిల్ మార్గంలో. కీర్తనకారుడు అనేక విషయాలు మార్గాల గురించి చెప్తూ ఉంటారండి. మనం కీర్తనలు చదివితే మార్గాలు ఎన్ని ఉన్నాయో ఆ మార్గాలు ఎటువంటి మార్గాల్లో ఆయన తెలియజేస్తూ ఉంటారు. మనము ఈ అరణ్యంలో వెళ్ళినప్పుడు మార్గాలు చూడాలంటే చాలా కష్టమైన పని. ఎడారిలో వెళ్ళే వారికి ఆ మార్గము త్రోవ ఎక్కడుంది తెలియాలంటే కొంచెం కష్టమైన పని. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏ వైపు వెళ్తున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం, నిజమైన బోధను మనం వింటున్నామా, యేసుక్రీస్తు చెప్పిన మాటల్లోనే మనం కొనసాగిస్తున్నామా, మన జీవితాన్ని మనం తెలుసుకోవాలండి. ఒక త్రోవలో ఒక కుక్క వెళ్తుండే సమయంలో ఒక చిన్నవాడు ఆ చికెన్ పీస్ని తినలేక పడివేస్తే ఆ కుక్క ఆ చికెన్ని పట్టుకుంది. ఆ చికెన్ పీస్ని, ఆ లెగ్ పీస్ని తినాలని నోట్లో పట్టుకుని తిందామనుకుంది. తర్వాత గుర్తొచ్చింది, నా స్నేహితులు ఉన్నారు కదా, వారికి ఇష్టం కాదు, వారికి చూపించి నేను ఈరోజు లెగ్ పీస్ని సంపాదించుకున్నా, చాలా మంచి పని చేశాను అని చూపించి తిందాము అని అనుకుని వెళ్ళే ఆ త్రోవలో మధ్యలో ఒక నది వస్తే ఆ నదిలో చూసింది ఏమి ఉన్నదంటే, అక్కడ కుక్క నీడ కింద చూసి దాంట్లో మళ్ళీ ఆ కుక్క చూసి ఇంకో కుక్క ఏముంది, అక్కడ ఇంకో కుక్క ఉందేమో, దానికి కూడా ఇంకో చికెన్ పీస్ ఉంది, అది కూడా నేను లాక్కుంటా, 2 పీసులు అయిపోతాయి, నా స్నేహితులకి చూపిస్తానని అనుకుని గట్టిగా అరుస్తానికి నోరు తెరిచిన వెంటనే ఏమైందండి, ఆ ఉన్న పీస్ కూడా నీటిలో పడిపోయింది. దాని తర్వాత ఆ చికెన్ పీసు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళే మళ్ళీ ఆ త్రోవలో వెతుకుతుంది. అలాగే ఈ రోజుల్లో అనేకులు మార్గాల్లో వెళ్తున్నారు, కానీ ఏదో సంపాదించిన తర్వాత వాటిలో తృప్తి పడి దేవుణ్ణి మహింపరచడం మర్చిపోయి ఎవరినో చూపించి వారిని సిగ్గుపరుస్తాం, లేకపోతే వారికి చూపించి ఆనందపడదామని అనుకుంటున్నారు. కాబట్టి అనేకులు చూడండి మార్గాలు తప్పుతూ ఉన్నారు, అనేకులు త్రోవలు తప్పుతూ ఉన్నారు. ఒకసారి మనం కీర్తనకారుడు మంచి మాటను, నిర్దోషమైన మార్గం గురించి తెలియజేస్తున్నాడు. ఒకసారి కీర్తనలో 101వ కీర్తన 6వ వచనం మనం చదువుదాం. అక్కడ నిర్దోషమైన మార్గం గురించి అక్కడ రాసి ఉన్నది, మనం చదువుదాం. నా యొద్ద నివసించినట్లు దేశములలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు ఏమవుతారండి, పరిచారకులు అగుదురు అని వాక్యం సెలవిస్తుంది. ఏమని కోరుకుంటున్నారంటే, నమ్మకస్తులు దేవుడు చూస్తున్నారు. మనకి ఇల్లు లేదు కానీ మనం నమ్మకంగా ఉండాలి, దేవుడు ఆ ఇల్లుని ఇస్తారని. మనకి వాహనం లేదు, కారు లేదు, అయినా మనం నమ్మాలి, దేవుడు ఆ కారుని ఇస్తారు అని చూడండి. ముందుగానే మనము నమ్మాలి. అటువంటి నమ్మకస్తులను దేవుడు చూస్తున్నారు. ఈ రోజుల్లో మంచి ఉద్యోగాలు లేవు, చాలామందికి మంచి వ్యాపారాలు లేవు, అయినా దేవుడిని నమ్ముతూ అది దేవుడు ఇస్తారు. దేవుడు చూడండి మంచి రివార్డర్. ఆయన్ని వెంబడించే వారిని, ఆయన నమ్మే వారిని ఆయన తప్పనిసరిగా చూడండి ఆనందపరుస్తారు. ఆయన తృప్తిపరిచే దేవుడు, ఆయన్ని నమ్మాలి. ఆ నమ్మకస్తుల్ని దేవుడు చూస్తున్నారు. అటువంటి నమ్మకంతో మనం నడిస్తే దేవుడు తప్పనిసరిగా చేస్తారు. మన పిల్లల వివాహం ఆయన చేస్తారని, మన ఇల్లు ఆయన కట్టిస్తారని మనం నమ్మితే చూడండి మన త్రోవ ఎలాగుంటుందంటే, మన మార్గం ఎలాగుంటుందంటే నిర్దోషమైన మార్గం. లేకపోతే మనము ఉన్నది అని చూపించాలని, కొందరేంటో వారికి ఉన్నాయి మాకు లేదని చాలామంది అసూయపడతారు, బాధపడతారు. అటువంటి మార్గాలు, అటువంటి ఆలోచనలు దేవుడు కోరుకోవట్లేదండి. ఎటువంటి విధంగా మన మనసు ఉండాలంటే నిర్దోషమైన మార్గంలో నడిచేవారుగా, మన ఆలోచనలో, మన జీవిత ప్రయాణంలో మన ఆలోచనలు ఏ విధంగా మనం ఆలోచిస్తున్నామో వాటిని జాగ్రత్త పరచుకోవాలి. ఎందుకంటే దేవుడు మన ఆలోచనల్ని చూస్తున్నారు, ఆయన మన తలంపుల్ని ఆయన గ్రహిస్తున్నారు, మన మనసులో ఏముందో ఆయన తెలుసుకుంటున్నారు. కాబట్టి మనం స్పిరిచువల్, మన ఆత్మీయ మార్గం ఎలాగ ఉండాలంటే నిర్దోషమైన మార్గం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే నిత్య మార్గం గురించి మన కీర్తనలోనే 119వ కీర్తన 30వ వచనంలో చదువుదామండి. సత్య మార్గములను నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట నేను పెట్టుకొని
ఉన్నాను. ఏంటండి? సత్య మార్గము గురించి ఈ రెండో మార్గము బైబిల్ తెలియజేస్తుంది. అంటే ఆ రెండో మార్గం ఏంటండి? సత్య మార్గంలో మనం వెళ్ళాలంట. సత్య మార్గము మనకు ఆయన న్యాయ విధులలో మనం నడిస్తే, వాటిని అనుసరించి ఆయన వాక్యాన్ని ధ్యానించి మనం ముందుకెళ్తే ఆ సత్య మార్గము మనకు కనిపిస్తుంది. ఆయన వాక్యం ఏ మార్గంలో నడిపిస్తుంది అంటే సత్య మార్గంలో నడిపిస్తుంది. కొందరు ఏంటంటే అందరినీ సంతోషపరచాలని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అందరినీ సంతోషపరచాలంటే చూడండి, ఒక కప్పను, బ్రతుకున్న కప్పను ఆ కాటాలో వేయాలి, లేకపోతే ఆ కప్ప బరువు చూడాలంటే కష్టం. ఎందుకండి? ఒక కప్పను ఆ కాటాలో వేస్తే ఆ కప్ప ఎగురుతుంది, రెండో కప్ప వస్తుంది. అలాగా కప్పలు ఏం చేస్తాయంటే వాటి బరువుని చూడనివ్వదు, లేకపోతే ఆ కప్పల్ని పట్టుకోనివ్వు, అది ఎగురుతూనే ఉంటాయి. అలాగే ఒక మనిషిని మనం సంతోషపరచాలంటే రెండో వ్యక్తి వస్తాడు, రెండో వ్యక్తిని మనం సంతోషపరచాలంటే మూడో వ్యక్తి వస్తారు. అందుకని చూడండి, అందరినీ మనము సంతోషపరచలేం, కానీ మనం దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తానికి ప్రయత్నించాలండి. ఆయన మార్గం ఎటువంటి మార్గం అంటే సంతోషమైన మార్గం. ఆయన మార్గం ఎటువంటిదండి? సత్య మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఆ మార్గం కొరకే వేచి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అనేక మార్గాలు మనకు చూపించవచ్చు. మన స్నేహితులు ఈ కోర్స్ చేయమంటారు, లేకపోతే మన బంధుమిత్రులు అక్కడ ఇల్లు కట్టుకోమంటారు, లేకపోతే మనకు తెలిసిన వారు అక్కడికి తీసుకెళ్తా, ఇక్కడ ఉద్యోగం ఉంది, అక్కడ ఉద్యోగం ఉంది. అనేక మార్గాలు చూడండి ఈ లోకంలో ఉంటాయి, కానీ దేవుని సత్యమైన మార్గాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది శాశ్వతమైన మార్గం. ఒక ఇల్లు కట్టుకుంటే కొన్ని సంవత్సరాలకు మళ్ళీ దాన్ని రినోవేట్ చేయాలో లేకపోతే మార్చుకోవాలో, ఏదో ఇబ్బందులు ఉంటాయి. ఒక ఉద్యోగం చేసుకున్న తర్వాత దానికి రిటైర్మెంట్ ఉంటుంది, లేకపోతే అదే ఉద్యోగము క్లోజ్ అవ్వచ్చు, లేకపోతే అదే ఉద్యోగంలో శాలరీ తగ్గొచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు, మారాలని ప్రయత్నిస్తాం. కానీ దేవుని మార్గం ఏంటండి? అది వన్ వే, ఒకే మార్గం. అది వెళ్ళామంటే మళ్ళీ తిరిగి రాలేం. వాటిలో మనకు జీవమే ఉంది, వాటిలో మనకేంటండి? ఆ మార్గంలో నిత్య జీవమే మనం పొందుకుంటాం. కాబట్టి ఆ మార్గం వెనకాల మనము వెళ్ళాలి. ఆ మార్గాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం మనము చేయాలి. మన అడుగులు ఎలాగుండాలంటే వాక్యమును బట్టి మన అడుగులు మనము వేయాలండి. ఎందుకంటే మన అడుగు ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవాలంటే కష్టమైన పని. అందుకనే నా వాక్యం అని ఏమని చెప్తారండి? నీ వాక్యము నా పాదాలకు దీపమై ఉన్నది. ఆయన వాక్యము మన పాదాలకి, డైరెక్ట్ మార్గానికి కాదు, మన పాదాలకి ఆయన ఏం చేశారండి? దీపంగా చేశారు. కాబట్టి మన పాదం లేకపోతే మన అడుగు ఏ విధంగా వేస్తున్నామో మనం వాక్యానుసారంగా మనం వెళ్ళాలి. ఒకసారి మనం అదే కీర్తనలో 119వ కీర్తన 133వ వచనం మనం చదువుదాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఎలనీయకుము. ఆయన అడుగులు స్థిరపరచమని కోరుకుంటున్నారు. అంటే మన అడుగులు స్థిరపరచబడాలి. ఎలాగ స్థిరపరచబడతాయి అంటే దానికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే వాక్యంలో. ఒకసారి వాక్యంలో మనము మన పాదాలని స్థిరపరచుకుంటే ఎవరు మనల్ని ఏం చేస్తారండి? ఓపలేరు. మనల్ని ఎవరు పాపంలో పడవేయలేరు. మనల్ని ఆ పాపంలో చిక్కుకునే ఆ పరిస్థితి రానివ్వకుండా దేవుడు చూస్తారు. ఒకవేళ మనము ఆ వాక్యంలో, సత్యమైన వాక్యంలో, యేసుక్రీస్తు తెలియజేస్తున్న ఈ బైబిల్ వాక్యము మనము సత్యమైన వాక్యాన్ని తెలుసుకుని మన పాదాలని స్థిరపరచుకుంటే చూడండి ఎవరు మనల్ని ఓపలేరు. ఒక భార్య ఈరోజు నా పుట్టినరోజు అని భర్తతో చెప్పి ఏదైనా గిఫ్ట్ తెచ్చావా అని అడిగినప్పుడు భర్త అన్నాడు, ఎస్ గిఫ్ట్ తెచ్చా. అదిగో రోడ్డు మీద కార్ అని చూపిస్తాడు, దూరంగా ఉన్న కార్ని చూపిస్తాడు. ఆమె చూసి చాలా సంతోషపడి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు ఈ పుట్టినరోజులో అని చాలా ఆనందపడుతుంది. ఆ సమయంలో భర్త అన్నాడు, ఆ కార్ కలర్ ఏ కలర్ ఉందో అదే కలరు నెయిల్ పాలిష్ నీకు తెచ్చానని తీసేస్తాడు. అంటే మనలో ఆ కార్ కొనే కెపాసిటీ లేకపోయినా చూడండి ఆ కలరు నెయిల్ పాలిష్ ఇచ్చాడు. అంటే దేవుని వాక్యము మనకి ఎంత ఆదరణ ఇస్తుందంటే ఆ భార్య సంతోషపడలేదేమో కానీ మనకి ఇచ్చిన మాటలు, దేవుని మాటలు ఏం చేస్తాయంటే ఆ కార్ కంటే ఎక్కువ విలువైన సంతోషాన్ని అనుగ్రహిస్తాయి. దేవుని మాటలు ఏం జరిగినాయి అండి? ఆయన మాట ద్వారా సమస్తాన్ని సృష్టించారు. ఆయన మాట ద్వారానే అన్నిటినీ కలిగి చేసిన దేవుడు. కాబట్టి ఆ
మాటల్ని అంతగా మనము ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్న వాటికన్నిటికంటే ఎక్కువ ఈ మాటలు మన దగ్గర ఉంటే చూడండి, మన పాదాలు స్థిరపడతాయి. అన్నీ ఉండి పాపంలో పడితే, అన్నీ ఉండి చూడండి, ఆ కారు ఉండి ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే వారికి ఉన్న చూడండి పెద్ద ప్రమాదం కలగవచ్చు. కానీ ఆ దేవుని వాక్యం వారి దగ్గర ఉంటే చూడండి, పాపంలో పడనివ్వకుండా, పాపంలో పడకుండా వారు స్థిరపడతారు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయన వాక్యంలో స్థిరపడితే ఆ పాపము మనల్ని పడవేదని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం ఇంకో మాటను మనం యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 7వ వచనంలో చదువుదాం. ఈ నీతిమంతులు పోయే మార్గం ఏంటో మనం చదువుదాం. ఇక్కడ నీతివంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా నీ తీర్పుల మార్గమును నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకే కనిపెట్టుకుని చున్నాం. అంటే ఆయన త్రోవలో మనం వెళ్తే ఏంటండి, ఆయన వస్తారు, ఆయన మనకి దర్శనాన్ని ఇస్తారు, ఆయన మన త్రోవలను ఆయన ఏం చేస్తారండి, సరళం చేస్తారు. కానీ మనం ఏదో త్రోవలో వెళ్ళి ఆ వ్యక్తి వస్తారని వెయిట్ చేస్తే ఆ వచ్చే వ్యక్తి వేరే త్రోవలో వెళ్ళిపోతే ఏం జరుగుతుందండి, ఆ కావలసిన వ్యక్తితో మనం కలవలేము. అంటే దేవునితో మనము వెళ్ళలేం. దేవుడు ఏ మార్గంలో వస్తారని మనం తెలుసుకుని అదే మార్గంలో చాలామంది వెళ్ళి ఏం చేశారండి, స్వస్థత పొందుకున్నారు. యేసుక్రీస్తు వచ్చే మార్గాన్ని తెలుసుకుని చాలామంది వెళ్ళి దీవెనలు పొందుకున్నారు. అదే విధంగా మనము కూడా ఉండాలి. ఏంటండి, ఆయన వచ్చే త్రోవ ఏంటి, ఆయన వచ్చే మార్గం ఏంటి, మనము వెళ్ళవలసిన మార్గం ఏంటి, దేవుడు మనకు తెలియజేస్తున్న మార్గంలో మనం వెళ్తున్నామా, లేకపోతే మన స్నేహితులు లేకపోతే మన తెలియని మార్గంలో మనం వెళ్ళి అక్కడే మన జీవితాన్ని అలాగే తిరుగుతూ ఏంటంటే ఇంకా ఉద్యోగం రాలా, ఏంటండి ఇంకా వివాహం జరగల, ఏంటండి ఇంకా ఇల్లు కట్టుకోలేకపోయాం అంటే దేవుడు చూపించే మార్గము కానీ కాదు అది. దేవుడు చాలాసార్లు చెప్తూ ఉంటారు, నా మార్గంలో నడవమని, నీ పాదములకు నా వాక్యం ఏంటండి, దీపమై ఉన్నది. కాబట్టి ఆ వాక్యాన్ని మనము అనుసరించాలి, ఆ వాక్యాన్ని మనం చదవాలి, అదే వాక్యంలో మనము నడిచేవారుగా ఉండాలి. అబ్రహాంతో దేవుడు ఏమన్నారండి, నువ్వు ప్రేమిస్తున్న నీ సొంత కుమారుని నాకు ఇవ్వమన్నారు. మళ్ళీ వెళ్ళే సమయంలో ఎప్పుడైతే ఆ బలి అర్పణ ఇస్తానికి ఎప్పుడైతే ఆయన కుమారుని తీసుకున్నాడో ఆ బలి అర్పించే సమయంలో ఆగమన్నారు. అంటే ఆయన వాక్యము వినే విధంగా అబ్రహాం ఉన్నారు. ఈ రోజుల్లో దేవుడు చెప్తున్నారు, ఒకసారి మనం నడవమంటే కూర్చుని పోతున్నారు, అలసిపోయాం దేవా అంటారు. లోతుతో ఆ పెద్ద కొండ మీదకి వెళ్ళమంటే ఆయన చిన్న కొండని ఆయన ఎన్నుకున్నారు, చిన్న ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నారు. అంటే అన్నీ మనము మన దృష్టి ఎలాగుందంటే దేవుడు ఇచ్చే పెద్ద వాటిని కాకుండా, ఆ గొప్ప దేవుడు ఇచ్చే గొప్ప పనులు కాకుండా మన చిన్న పనులు జరగట్లేదని బాధపడుతున్నారు చాలామంది, లేకపోతే చిన్న త్రోవలు సరళం కావట్లేదని బాధపడుతున్నారు. కానీ ఈ నీతి మార్గంలో మనం నడిస్తే ఏమని రాసి ఉన్నదంటే, నీతిమంతులు పోవు మార్గంన నీతిమంతులు త్రోవను ఆయన సరళము చేస్తారంట. ఆయన ఏం చేస్తారండి, మన త్రోవను సరళం చేస్తారు. ఎప్పుడు అంటే ఆయన వాక్యానుసారంగా మనం నడుస్తాము, ఆయన చిత్తానుసారంగా మనం చేస్తాము. కొన్నిసార్లు మనం అడిగేవి అడుగుతూ ఉంటాము, అది జరగట్లేదంటే మనము రాంగ్ డైరెక్షన్, లేకపోతే మన మార్గం మనము కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆ మార్గంలో అనేకుల్ని మనము దుఃఖపరుస్తామేమో, లేకపోతే మనమే దుఃఖపడతామేమో అని దేవుడు చూడండి కొన్నిసార్లు ఆ మార్గాన్ని సరళము చేయరు. కానీ మనము దేవుని మార్గాన్ని అడిగి మనం వెళ్ళవలసిన త్రోవ అంతా తిరిగి వచ్చే ముందు దేవుడు ఒక ఈజీ త్రోవ, ఆ ఎర్ర సముద్రం ముందు వారి నిలబడ్డారు. ఇప్పుడు వెళ్ళేది ఎలాగా ఏంటండి, ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. ఇప్పుడు వెళ్ళవలసింది ఎలాగ వెళ్తాం? ఆ కాలం అక్కడ వారికి చూడండి హెలికాప్టర్ లేవు, అక్కడ ఉన్న ఎన్నో బోట్లు తయారు చేసుకున్న, నావలు తయారు చేసుకున్న ఆ 6 లక్షల జనాభా వారి భార్య పిల్లలందరికీ చూడండి అన్ని ఓడలు చేస్తాం, అప్పటికప్పుడే వెళ్ళటం కష్టమైన పని. వారికి ఏ త్రోవ కనిపించట్ల, మార్గమే లేదు. ఆ సమయంలో దేవుడు ఏమన్నారండి, ఆ కర్రను తీసుకుని కొట్టమన్నారు. ఆ సముద్రం 2 పాయలుగా అయింది. అక్కడి నుంచి వారికి మార్గము తెరవబడ్డది. అంటే దేవుడు అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల మన కొరకే మార్గాన్ని ఆయన సిద్ధపరిచారు. కానీ మనం వెయిట్ చేయవలసింది ఏంటంటే ఆ మార్గం తెరవబడాలని. మనం ప్రార్థన చేసేది ఏంటంటే ఆ మార్గం తెరవబడాలని. మనం ప్రార్థన చేసేది ఏంటంటే
దేవా నీ త్రోవ ఏది, నీ త్రోవ ఎలాగుంది, ఎక్కడి నుంచి వెళ్ళాలని మనం ప్రార్థించాలండి. ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన మనం చేస్తే దేవుడు అద్భుతకరమైన ఆ త్రోవను తెరుస్తారు. ఆ తెరిసిన త్రోవను మళ్ళీ ఆ ఇజ్రాయేలీలు చూడండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోయారు. వారు మళ్ళీ తిరిగి ఎలాగ రావాలా అని కొందరు ఆలోచించారేమో, లేకపోతే అక్కడ దొరికినవి ఇక్కడ దొరకట్లేదేంటి అని చాలామంది ఆలోచించి ఉంటారు. కానీ దేవుడు త్రోవను తెరిసిన తర్వాత మనం వాటిని గుర్తుంచుకోవాలి. దేవుడు గొప్ప మార్గాల్ని తెరుస్తూ ఉన్నారని, దేవుడు గొప్ప అద్భుతాలని చేస్తున్నారు. మనల్ని పాపంలో నుంచి, బంధకాల్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి విడుదల చేస్తానికి, లేకపోతే బయటికి తీసుకొస్తానికి ఆయన ప్రయత్నం ఎల్లవేళలో ఉంది. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనకు మార్గము చూపించే దేవుడు ఆయన. అలాగే 5వదిగా మనము సకల మార్గముల గురించి దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనంలో చదువుదాం. ఈ విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయనను ఏంటండి నీవు ఘనపరచలేదంట. ఆయన మన మార్గంలో ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి ఆయన్ను మహింపరచాలి. ఇక్కడ బెల్షాజర్ ఏం చేశాడండి, దేవుడిని మహింపరచలేదంట. ఎవరికైతే చెవులు లేవో, ఎవరికైతే కళ్ళు ఉండి చూడలేవో వాటిని ఆయన మహింపరిచాడంట. కానీ నిజమైన దేవుడు యెహోవా దేవుడిని ఆయన మహింపరచలేని కారణంగా దేవుడు చూడండి అక్కడ ఆయన్ని శిక్షించారంట. అక్కడున్న ఆయన రాజ్యాన్ని ఆయన దగ్గర నుంచి తీసుకుని వేరే వారికి ఇచ్చారు. ఎందుకు అంటే ఆయన దేవుణ్ణి మహింపరచాలి. మనము వెళ్ళే ప్రతి మార్గంలో మనము దేవుడిని మహింపరచాలి. అబ్రహాము ఆ వాగ్దాన భూమికి వచ్చే ముందు నుంచి ఆయన దేవుడిని మహింపరుస్తున్నాడు. మనం వెళ్ళే మన ఆఫీస్ మార్గంలో మనం దేవుడిని మహింపరచాలి. మనం వెళ్ళే ఆ స్కూల్ మార్గంలో మనం దేవుడిని మహింపరచాలండి. మనం వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడిని మహింపరచాలి. ఎందుకంటే ఆ మార్గాలు ఆయన మన కొరకే సిద్ధపరిచారు. అనేక మార్గాలు ఈ రోజుల్లో ఎప్పుడు మూసుకుపోతున్నాయి, ఎప్పుడు ఆ ఫ్లైఓవర్లు కట్టేస్తున్నారు, ఎప్పుడు మార్గాలు ఎక్కడికి వెళ్తున్నాయి కొన్నిసార్లు అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేయాలండి, ప్రతి మార్గంలో దేవుడిని మహింపరచాలి. మనం వెళ్ళే త్రోవలో ఆయన్ని మహింపరచాలి. ఎందుకు అంటే ఆయన మన కొరకే మార్గము అంత సరళం చేస్తున్నారు. ఆయన మన కొరకే మార్గాన్ని సిద్ధంగా మన కొరకే సిద్ధపరుస్తున్నారు. ఆ మార్గం అంతా మన కొరకే రెడీ చేస్తున్నారు. కొన్నిసార్లు మంత్రులు వస్తున్నారంటే, ప్రధానమంత్రులు వస్తున్నారంటే ఆ త్రోవను వారు చూడండి చాలా క్లీన్ చేస్తారు. ఎక్కడైనా ఏ మధ్యలో ఒక గోతు ఉన్న, మధ్యలో ఏదైనా క్రాక్లు ఉన్నా అన్నిటినీ ఫిల్ చేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరు వెళ్తున్నారండి, మంత్రులు వెళ్తున్నారు. అదేవిధంగా దేవుడు మన మార్గాలని కూడా చూడండి మంచిగా క్లీన్ చేస్తారు. అన్ని క్రాక్లని ఫిల్ చేసి మన కొరకే మార్గాన్ని స్థిరపరుస్తారు, ఆయన సరళపరుస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆయన్ని మహింపరచాలి. ఆ మార్గాల్ని సరళం చేసే సకల మార్గాలు ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి ఆయన్ని మనం మహింపరచాలి, ఆయన్ని మనము స్తుతించాలి. ఇంకా స్తుతిస్తూ దేవుడు ఏం చేస్తారంటే మన మార్గాలు ఇంకా పెద్దగా మార్స్తారు. కొన్ని మార్గాలు ఉంటాయి మనకు కనిపిస్తాయి, చాలా దూరంగా కనిపిస్తాయి, కానీ వెళ్ళిన తర్వాత అక్కడితో ఆగిపోతాయి. కానీ దేవుడు మన మార్గాల్ని ఇంకా లైన్ ఏం చేస్తారంటే పెద్దగా చేస్తారు, ఇంకా పొడవు చేస్తారు. చాలామంది చేతులు రేఖలు చూస్తారు, దాంట్లో ఎంత లైఫ్ ఉందో, ఎంతవరకు జీవిస్తారో, ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయో చూడండి. అవన్నీ వారు చూస్తే వాటిని వారు మార్చలేరు. కానీ మన దేవుడు ప్రతి రేఖను, ప్రతి మార్గాన్ని ఆయన మార్చగలిగిన దేవుడు. వాటిని పొడిగించే శక్తి ఆయన చేతిలో ఉంది. హెజ్కియా ఎప్పుడైతే ప్రార్థించాడో చూడండి ఏం జరిగిందంటే, దేవుడు ఇంకా 15 సంవత్సరాలు పెంచారు కాబట్టి దేవుడు అన్నిటినీ పెంచగలిగిన శక్తి ఆయనలో ఉన్నది. ఆ శాలరీ పెరగట్లేదంటే పెంచగలిగిన శక్తి దేవునిలో ఉంది. మనం పొందలేని విషయాలు, మనం చేయలేని పనులు దేవుడు చూడండి పెంచుతారు. మనము ఆ భవనం కట్టే ఆ అంతస్తు ఇంకా పెంచలేము, దానిపైకి వెళ్తే బిల్డింగ్ కూలిపోద్దేమో అని భయపడతాం. కానీ దేవుడు ఎంతగా పెంచాలో ఆయనకు తెలుసా అండి, అది ఎలాగ స్థిరపరచాలో ఆయనకు తెలుసు. కాబట్టి సకల మార్గంలో ఆయన వశంలో ఉన్నాయి. ఆయన్ని మనం చేయవలసింది ఏంటంటే మహింపరచాలి. అదే 6వ విధంగా మనం చూద్దాం. 6వ మార్గము ప్రభువు మార్గం. లూకా సువార్త 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి,
ఆయన మార్గంలో ఆయన త్రోవలు సరళం చేయుడి. అంటే మనం చేయవలసింది ఏంటండి? ఆయన మార్గంను సిద్ధపరచాలి, ఆయన త్రోవలను సరళం చేయాలి. ఏ విధంగా చేస్తాం? మనం ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని మహింపరుస్తూ, ఆయన మార్గంలో మనం నమ్మకంతో వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో మన స్పిరిచువల్ లైఫ్ మనం ఏం చేయాలండి? మనం సిద్ధంగా ఉండాలి, మనం మహింపరుస్తూ ఉండాలి, మనం నమ్మకంగా ఉండాలి. ఆ 5 కన్యకలను మనం చూస్తే బుద్ధిహీనులు ఏం చేశారండి? లెగిసిన తర్వాత వారి నూనె అయిపోయినట్టుగా కనిపిస్తుంది. బుద్ధి కలిగిన ఆ కన్యకలు ఏం చేశారంటే ముందుగానే నూనెను నింపి అప్పుడు పడుకున్నారు. మన జీవితాల్లో మనము ఆ టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయిలే అని మనము కొన్ని విషయాల్ని మనము సిద్ధపరచట్లా. మనము దేవుని సన్నిధిలో ఆయన మార్గం, ఆయన పిలుపు వస్తుంది, ఆయన రాకడ వస్తుంది, ఆ సమయంలో జరిగిపోతాయని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఏం చేయాలండి? మనం ఆయన మార్గంను, ప్రభు మార్గంను సిద్ధపరచుకోవాలంటే ఏం చేయాలండి? సిద్ధపరిచి ఆయన త్రోవను సరళం చేయాలంటే మనము ఆ యోహాన్ని చూస్తే ఏం చేశాడండి? బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన మార్గాన్ని సరళం చేస్తానికి ఆయన ముందుగానే బాప్తిజం ఇస్తూ స్టార్ట్ చేస్తారు. యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయంలో ఏమన్నారండి? ఈ లోకంలో ప్రతి జాతికి వెళ్ళి ఏం చేయాలండి? సర్వ సృష్టికి ఆయన సువార్తను ప్రకటించి నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఏమన్నారు అంటే ఆ మార్గాలు సరళపరచాలి. అంటే వారి జీవితాలు మారాలి, అందరూ కొత్త జీవితాన్ని వారు పొందుకోవాలి, కొత్త మార్గాన్ని వారు ఎంచుకోవాలి. మనం వెళ్ళే ఆ మార్గాలు పాతకాలంలో మన స్పిరిట్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ దేవుడు మనం పిలిచారు కాబట్టి, దేవుడు మనల్ని మార్చుకున్నారు కాబట్టి మన స్పిరిట్ ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని వైపు ఉండాలి, ఆయన సంఘం వైపు ఉండాలి, ఆయన్ని స్తుతిస్తం వైపు ఉండాలి, ఆయన్ని మయంపరిచే త్రోవలో మనం ఉండాలి. చాలామంది వచ్చి మనకి ఏదో మార్గం చూపిస్తారు, కానీ నిజమైన మార్గం మనం వాక్యానుసారంగా మనము వెళ్ళాలండి. ఆయన చూపించు ఆ మార్గంలో మనం వెళ్ళినట్లయితే మనకు చూడండి ఆ మార్గం ఎలాగుంటుందంటే ఆ మార్గానికి అంతం ఉండదంట. ఆ మార్గంలో యేసుక్రీస్తు కలుస్తారంట. ఆ మార్గంలో సత్యం మనకు కనిపిస్తుంది అంటే ఆ మార్గంలో చూడండి క్షేమము ఉంటుందని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనము 7వ మార్గము నిత్య మార్గం గురించి మనం కీర్తనలో 139వ కీర్తన 24వ వచనంలో చదువుదాం. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. అంటే ఆయన నడిపిస్తే మనము ఆ నిత్య మార్గంలో నడవగలుగుతామండి. మనం చూస్తే ఎప్పుడైతే యోహాను, అపోస్తులుడైన యోహాను ప్రార్థిస్తున్నాడు, ఆ సమయంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏమయ్యారండి? పడిపోయారంట. ఆయన నిలవలేక, ఆయనలో ప్రాణం లేని ఆ పరిస్థితి ఆయనలోకి వచ్చిందంట. అంటే ఆయన ఆ మార్గంలో వస్తున్నారంటే మనం ఇంకా అక్కడ నిలవలేం. మనం చూస్తే ఎప్పుడైతే సొలొమోను ఆ దేవాలయాన్ని కట్టించారో ఆ దేవాలయంలో దేవుని మహిమతో నిండిపోయిన తర్వాత ఏం చేశారండి? అక్కడున్న ఆ అహరోను సంతానం, అక్కడున్న లేవీలు నిలబడలేకపోయారంట. ఆయన మహిమలో అంత శక్తి ఉంది. ఆ మహిమలో చూడండి మనం చూడలేం, అది ఫస్ట్ సంగతి. అలాగే ఆ మహిమను మనం చూడలేము, రెండవదిగా మనము నిలవలేమంట. ఆ త్రోవలో, ఆయన త్రోవలో మనం నడవాలంటే నడిపించేవారు మనకు ఉండాలంట. ఆయన పరిశుద్ధాత్మలో మనము వెళ్ళగలుగుతాం. ఆయన చేయి పట్టి మనల్ని నడిపిస్తే అప్పుడు మనం ఏం చేస్తామండి? ఆయన మార్గంలో నడవగలుగుతాం. కాబట్టి మనం నిత్యము ఆయన నిత్య మార్గంలో నడిపించే ఆ ప్రార్థన మనము చేయాలి. నేడు నడిపించాలని మనము కోరుకోవాలి. ఎటువంటి మార్గంలో ఉండకూడదంట అండి, ఆయనకు ఆయాస్కరము ఏంటండి? నీకు ఆయాస్కరమైన మార్గము నా యందునుందేమో వాటిని ఏం చేయండి అండి? చూడుము అని ప్రార్థిస్తున్నారు. అటువంటి ఆయాస్కరమైన మార్గాలు కూడా చాలామంది మనసులో ఉంచుకుంటారేమో, చాలామంది నడవాలని అనుకుంటారేమో. మనము ఒకవేళ ఆ 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు ఎక్కడికి వెళ్ళాడండి? ఆ ఫరిసీయుల యొద్దకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం చూశాడండి? ఆయన మార్గాన్ని మార్చుకున్నాడు. యేసుక్రీస్తుని వెంబడించే ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాడంటే ఈ మహాయాజకుల దగ్గరికి. వారికి ఆ క్రీస్తు వచ్చారు, క్రీస్తు
ఆయన వారి మధ్యలో ఉన్నారు, వారు తెలుసుకోలేదు. అటువంటి గుడ్డి వారి దగ్గరికి వెళ్ళి ఈయన వెళ్ళి చూడండి వారితో మాట్లాడుతున్నారు. అంటే ఈయన మార్గం ఏమైందండి? రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళింది. మిగతా 11 మంది మంచి అపోస్తులుగా మారారు, కానీ ఈయన ఏంటండి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించాడని మనం చూస్తున్నాం. కాబట్టి మన మార్గాలు, మన త్రోవలు మనల్ని ఆపివేస్తున్నాయా, లేకపోతే మన ఆలోచనలకి అంతాన్ని పలుకుతున్నాయా, లేకపోతే మనం వెళ్ళే ఆ దేవుడిచ్చిన ఆలోచనలు మనం ఆగిపోయే విధంగా చేస్తున్నాయా మనం ఆలోచించాలి. ఎందుకంటే అటువంటి మార్గాలు మనల్ని నిత్య మార్గంలోకి వెళ్ళనివ్వు. ఆయన నిత్యము నివసించే ఆ నిత్య పరలోకంలో వెళ్ళే త్రోవలోకి మనం వెళ్ళలేవు. కాబట్టి మనము జాగ్రత్త పడాలి, మన మార్గాల్ని మనము సిద్ధపరచుకోవాలి, మన మార్గాన్ని మనము జాగ్రత్త పరచుకోవాలని చూడండి. ఈ వ్యక్తి ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నారో, కీర్తనకారుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో మనం కూడా అటువంటి ప్రార్థన చేయాలి. ఇంకో లాస్ట్ విషయాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. 1 కొరింథీయులు 12వ అధ్యాయం 31వ వచనంలో, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఏంటండి అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. అపోస్తులుడైన పౌలు ఏం చెప్తున్నారండి? సర్వోన్నతమైన మార్గంను మీకు చూపించుచున్నాం. కానీ మనం చూస్తున్నామండి, మనకు ఆసక్తి ఉన్నదంటే కాదు. మన ఆసక్తి ఎప్పుడు ఆ కారు వస్తుందో, మన ఆసక్తి ఎప్పుడు మన శాలరీ వస్తుందో, మన ఆసక్తి మన చర్చ్ ఎప్పుడు కట్టబడుతుందో అది చూస్తున్నాం. కానీ దేవుని మార్గాన్ని కొందరే చూస్తున్నారు. ఆయన చూడండి ఏమని కోరుకుంటున్నారంటే మనము ఆసక్తితో ఉండాలంట. ఆయన సర్వోన్నతమైన మార్గాన్ని చూపిస్తున్నారు కాబట్టి మనం చూస్తానికి ఆసక్తి ఉండాలంట. మన పిల్లల్ని మనం చూస్తే, చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులు వస్తారు ఏదో తీసుకొస్తారని వారికి చూడండి ఆసక్తి ఉంటుంది. అటువంటి ఆసక్తి కలిగి మనం ఉండాలి. ఈ లోకంలో మనకు కొన్ని దొరకట్లేదని మన ఆసక్తిని మనము చంపివేయకూడదు, మన ఆసక్తిని మనము తగ్గించుకోకూడదు. కానీ మన ఆసక్తి ఇంకా దినదినము దేవుని కొరకే పెరుగుతూ ఉండాలి. మన కడవరి దినాల్లో ఉన్నామంటే పాపము విస్తరిస్తుంది, పాపము అన్ని చోట్ల కనిపిస్తుంది, కానీ దేవుడు కూడా రానే ఉన్నాడు. కానీ మనం చూడండి ఆసక్తితో ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలి. ఆసక్తితో అనేకులకి సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. ఆసక్తితో మనము ఆయన కొరకే వేచి ఉండేవారుగా మనం ఉండాలి. లోకంలో ఇంకా లోకం అంతమవుతుందని చూడండి, ఇంకా పాపం చేస్తున్నారు అందరూ, మనం కూడా చేయాలని నోహా కాలంలో జరిగినట్టు కాకుండా, లేకపోతే లోతు కాలంలో జరిగినట్టు కాకుండా మనం చూడండి ఆయన రాని ఉన్నారు. కాబట్టి మనల్ని మనము పవిత్రపరచుకొని, మనల్ని మనము చూడండి శుద్ధీకరించుకొని, మనల్ని మనము తయారు చేసుకుని ఆయన కొరకే మనము సిద్ధపరచుకోవాలి. మనము ఆయన రానే ఉన్నారు కాబట్టి మనము మన జీవితాలని మార్చుకుని మన త్రోవలను కరెక్ట్ త్రోవలో వెళ్ళే విధంగా మనం చేసుకోవాలండి. కీర్తనకారుడు ఎంత మంచిగా ఈ మార్గాల గురించి మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే విని మనం మర్చిపోతానికి కాదు, కానీ ఆ మార్గంలో మనము ప్రవేశించి వెళ్ళాలని. ఎందుకు అంటే ఆ నిత్య మార్గంలోనే మనము వెళ్ళాలి. కాబట్టి ఒకసారి మనము ఎన్నో కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే చూడండి వారు ఎంతో సమయం వేస్ట్ అవుతుంది, ఎంతో పెట్రోల్ వేస్ట్ అవుతుంది. అది పెట్రోల్ కొనవచ్చు కానీ చూడండి ఆ కారు లేకపోతే ఆ సమయాన్ని మళ్ళీ తిరిగి రాదు. అలాగే మన జీవితంలో కూడా మన ఆయుష్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ లైఫ్ వస్తానికి కష్టం, అలాగే అది రాని పరిస్థితి కూడా అవుతుంది. కానీ మనం ఎప్పుడైతే కరెక్ట్ మార్గంలో వెళ్తామో మనం చూడండి ముందు కొన్ని సమస్యలు రావచ్చు, కొన్ని ఆటంకాలు రావచ్చు, కానీ ఆఖరికి మనకు ఏం కనిపిస్తుందండి? ఆయన నిత్య జీవం మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంటే ఆయన పరలోక మార్గం మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంటే యేసుక్రీస్తు స్వయంగా ఆ మార్గంలో వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనము ఆయన త్రోవల్లో వెళ్ళటానికి, ఆయన మార్గానికి వెళ్ళటానికి ఆయన మహింపరుస్తూ మనం వెళ్ళాలని దేవుని వాక్యము మనతో సెలవిస్తుంది. మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మీ ప్రియ బిడ్డలు ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, మీ బైబిల్లో ఉన్న మార్గాల్ని ఎవరైతే విన్నారో ప్రభా అందరినీ మీరు దీవించండి. ఎవరైతే వినలేకపోయారో మళ్ళీ వినే విధంగా మీరే వారికి సహాయం తెచ్చండి. మీ ఆత్మలో నడిసే విధంగా మీ బైబిల్లో అనేక సత్యాలు ఉన్నాయి, అనేక విషయాల గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ మేము చదివి మర్చిపోయినా, కొన్నిసార్లు చదివి అర్థం కాకపోయినా ప్రభా మీరు ఈ వాక్యం ద్వారా అనేక విషయాలు మాకు బయలుపరిచారు. కాబట్టి ఆ
విషయాలను మేము తెలుసుకుని మా జీవితాలలో ప్రభా మేము కరెక్ట్ మార్గంలో వెళ్ళటానికి, మీ సత్యమైన మార్గంలో వెళ్ళటానికి, మీ నిత్యమైన మార్గంలో మేము నడుస్తానికి మీరే మాకు సాయం తెచ్చండి. అదేవిధంగా ఏ విధంగా దానియేలుతో ప్రభా మీరు మాట్లాడారో, ఏ విధంగా దానియేలు ద్వారా ఆ రాజుతో మాట్లాడారో సకల మార్గంలో మీకు తెలుసు, మీ వశంలోనే ఉన్నాయి. మేము మీ మార్గంలో కాకుండా మా మార్గంలో మేము నడుస్తున్నామేమో, మీకు ఇష్టమైన పని చేయకుండా మా మార్గంలో మేము నడుస్తున్నామేమో, మీకు ఇష్టం లేని పనులు చేస్తున్నామేమో, అన్నిటినీ మీరు క్షమించి కరెక్ట్ మార్గంలో మమ్మల్ని నడిపించండి. మీ చిత్తంలో మాకు ప్రభా అన్ని విషయాలు మీరే తెలియజేసి మా మార్గంలో ప్రభా మీరే ఉండి మమ్మల్ని మీ మార్గంలోనే నడిపించమని కోరుతూ, మీరే చేపట్టి నడిపిస్తే మేము నడగలం ప్రభా. మీరే మీ మార్గంలో ప్రభా మా కొరకే అనేక మంచి వాటిని దాచి ఉంచారు కాబట్టి, మంచి ఈవులను అలాగే ఆశీర్వాదాలను మీరు దాచి ఉంచారు కాబట్టి మీ త్రోవలో నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, అలాగే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే వివాహం గురించి ఎదురు చూస్తున్నారో మంచి మ్యాచ్ని వారికి తీసుకురామని కోరుతున్నా. ఎవరైతే ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నారో ప్రభా మంచి మార్గంలో మంచి ఉద్యోగం వారికి సిద్ధపరచమని కోరుతున్నా. ఎవరైతే మీ కొరకే మీ ఆత్మ అభిషేకం కొరకే వెయిట్ చేస్తున్నారో అందరికీ ప్రభా మీ ఆత్మాభిషేకం దయచేసి వారిని సిద్ధపరిచి క్షేమ పరిస్థితిలో నడిపించి ప్రభా వారికి ఉన్న ఆ ప్రమాదాల నుంచి వారిని కాపాడి, అపాయాల నుంచి కాపాడి, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించి కృపను అనుగ్రహించమని కోరుతూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్తూ మళ్ళీ ప్రభా మీ వాక్యము వినే వరకు ప్రభా మళ్ళీ మేమందరం కలిసి మీ నామాన్ని మహింపరిచే వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచి నడిపించమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.